మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వకృపానిధియగు దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి తన ఉచితమైన కృపలో మనలను సజీవముగా జ్ఞాపకము చేసుకుని ఈ సమయమందు ఆయన పాద సన్నిధిలో చేరి దేవాది దేవుని ఘననామమును ఘనపరచుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై మనస్ఫూర్తిగా మనము స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు కృతజ్ఞతా భావముతో చేరి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పక్షముగా వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, గడిచిన దినాలలో దేవుని నమ్మిన వారు దేని యందు నిలకడగా ఉండాలి అన్న విషయంలో కొన్ని విషయాలు మనం చూసాం. దేవుని నమ్మిన వారు దేని యందు నిలకడగా పదే పదే ఈ మాట చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే నిలిచి ఉండడం. ఈ మందిరము ఒక కట్టడముగా ఇక్కడ నిలిచి ఉంది. వాన వచ్చినా, వరద వచ్చినా, గాలి విసిరి దీని మీద కొట్టినా దీని పునాది బలముగా ఉంది కాబట్టి ఇది పడిపోయే అవకాశం లేకుండా నిలిచి ఉంది. అలాగే విశ్వాసులుగా దేవుని నమ్మిన ప్రియబిడ్డలముగా మనము కూడా మన జీవితంలో శ్రమలు, బాధలు, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు రావచ్చు. కానీ దేవునిలో నిలిచి ఉండడము అన్నది మన భక్తి జీవితాన్ని, మన యథార్థమైన జీవితాన్ని చూపిస్తుంది అనడంలో ఏ విధమైన సందేహము లేదు. ఏ విషయాల్లో నిలిచి ఉండాలి అని మనం చూస్తూ విశ్వాసమందు నిలిచి ఉండాలి అని, నిలకడగా ఉండాలని, ప్రార్థనలో నిలకడగా ఉండాలి అని, దేవుని చిత్తము తెలుసుకొనుటలో నిలకడగా ఉండాలి అని కొన్ని విషయాలు మనం చూసి సందేశాన్ని ముగించాం. ఈరోజు దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి మరికొన్ని విషయాలను చూద్దాం. దేవుని నమ్మిన మనము దేని యందు నిలకడగా ఉండాలో చూద్దాం. రండి, మొదటి విషయానికి వద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనములో, అయితే స్వాతంత్ర్యమునిచ్చు, ఆ మాట చూద్దాం, సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. చాలు. మొదటిది ప్రియులారా, దేవుని నమ్మిన దేవుని ప్రియబిడ్డలమైన మనము దేని యందు నిలకడగా ఉండాలి అనంటే, 2వ లైన్లో ఆయన చెప్పాడు, సంపూర్ణమైన విషయములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, ఆ పదాన్ని క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును అన్నాడు. దేవునిందు ప్రియమైన వారలారా, దేని విషయములో దేవుని ప్రియబిడ్డలు నిలిచి ఉండాలి అనంటే, దేవుని పని చేయడములో క్రియ అని రాయబడింది. క్రియ అనగా అర్థము పని అని. దేవుని పని చేయడములో నిలకడగా ఉండాలి. కొంతమంది కొంతకాలమే దేవుని పని చేస్తారు, తర్వాత మేము రిటైర్డ్ అన్నట్టుగా మానేస్తారు. దేవుని సేవకులకు రిటైర్మెంట్ లేదు. భూమి మీద ఒకవేళ కొన్ని సంస్థలు ఇంకా మీకు వయసు పైబడిపోయింది, రెస్ట్ తీసుకోండి అనే సంస్థలు ఏమైనా భూమి మీద ఉన్నాయేమో, కానీ దేవుని పని చేసే వారికి మరణము లేదా వారి లోకయాత్రను ముగించే వరకు రిటైర్మెంట్ లేదు. రిటైర్డ్ అవడానికి ఇది గవర్నమెంట్ పని కాదు, ప్రైవేట్ జాబు అంతకన్నా కాదు, ప్రభు పని.
ప్రభువు పని. అందుకే అక్కడ ఆయన చెప్పాడు, సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా దేవుని యొక్క కార్యములను మర్చిపోకోకుండా దేవుని క్రియలు చేయడములో నిలకడగా ఉండాలి. అలాగుంటే మనకేమైనా లాభమా అని మనం చూస్తే, నువ్వు చేసిన క్రియను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే, తన పని చేసిన వారిని వారి పని చేయడానికి ఆయన ముందుకు వస్తాడు. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలుల రెండవ రాజు అయిన దావీదు అనబడి ఆయన ఉన్నాడు. గొప్ప మహారాజుగా పేరు పొందాడు. ఒక దినాన తండ్రి కొడుకులకు సరిపోలా. అబ్షలోము తండ్రి యొక్క సింహాసనాన్ని లాక్కొని తండ్రిని చంపడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు దావీదు పోరాడితే అబ్షలోము గెలవలేడు. కానీ కొడుకుతో యుద్ధం ఎందుకు అని చెప్పి వాడి మనసు మారుతుందేమో అన్నట్టుగా ఆయన అడవికి వెళ్ళాడు. అడవులో ఎవరు ఆహారం పెడతారు? రాజు అని అక్కడ పనికత్తలు ఎవరుంటారు? ఎవరు ఉండరు. ఆ పక్కనే ఒక ఊరుంది. ఆ ఊరు పేరు మహనాయిము. మహనాయిములో బర్జిల్లయి అనబడే ఒక ముసలాయన ఉన్నాడు. మీరు తర్వాత 2వ సమూయేలు గ్రంథం 17-18 అధ్యాయాల్లో చదివితే ఆ బర్జిల్లయి అనబడే పెద్ద ఆయన కనిపిస్తాడు. ఆయన వయసు 85 సంవత్సరాలు అని రాయబడింది బైబిల్లో. ఆయన రాజుగారు రాజరికము లేకపోతే రాజరికంలో ఉన్నటువంటి పట్టణాన్ని వదిలి వచ్చాడని తెలుసుకొని అక్కడ రాయబడింది లిస్టు. పేలాలు, పెరుగు, తేనె, జున్ను, ఏవేవో కూరగాయలు, పరుపులు పడుకోవడానికి అవన్నీ తీసుకువెళ్ళి రాజుగారికి అందజేసి, అయ్యా మీరు ఎక్కడున్నా రాజే, మీరు మా రాజే అని చెప్పి ఆయనకు పనిచేశాడు. ఆయనకు అన్ని అందించాడు. కొంతకాలానికి అబ్షలోమును యుద్ధానికి వచ్చాడు. చంపద్దని తండ్రి అయిన దావీదు ప్రాధేయపడ్డాడు. కానీ యోవాబు చంపేశాడు. దావీదు యొక్క మేనల్లుడు చంపేశాడు. ఏడ్చాడు, బాధపడ్డాడు. ఇలాగే ఉంటే నీ జనమంతా వెళ్ళిపోతారని జనులు చేదుట యోవాబు చెప్పగానే తిరిగి రాజుగా యెరూషలేము పట్టణానికి హెబ్రోనుకు వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయనకు మేలు చేసిన వాళ్ళను గుర్తుపెట్టుకొని ఆ మహనాయిము ఊరివాడైన బర్జిల్లయిని పిలిచి, అయ్యా ఆకలితో ఉంటే నా ఆకలి తీర్చావు. నేను అరణ్యములో ఉన్నప్పుడు నేను పడుకోవడానికి పరుపులు, తినడానికి ఆహారం ఇచ్చావు. సో నువ్వు నాతో పాటు వచ్చేయి. నా భోజనపు బల్ల ఎదుట నువ్వు బ్రతికిన కాలం అంతా నేను నీకు ఆహారం పెడతాను, నిన్ను చక్కగా చూసుకుంటాను అని దావీదు అన్నాడు. బాగా వినాలి. రాజు అన్నాడు. బర్జిల్లయ్య అంటాడు, ఇంకెంతకాలం బతుకుతానయ్యా, నేను ముసలోన్ని అయిపోయాను. రుచి ఎరగడానికి నా నాలుక మీద ఉన్నటువంటి ఆ రుచి మొగ్గలు ఆవిరైపోయాయి. నీ నగరులో రాజ్య భవనంలో పాటలు పాడుతుంటే వినడానికి చెవులు కూడా సరిగా వినపల్లే. ముసలోన్ని అయిపోయాను. చాలు, నీ ప్రేమకు చాలా వందనాలు. నీకెప్పుడైనా నాకు మేలు చేయాలనుకుంటే నేను గతించిన తర్వాత నా పిల్లలను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అక్కడే ఆగిపోయాడు. కాలచక్రం గడిచిపోతూ వచ్చింది. దావీదుకు కూడా మరణకాలం వచ్చింది. చనిపోయే సమయం, వృద్ధాప్యం వచ్చింది. అప్పుడు రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నప్పుడు దావీదునకు మరణకాలము సమీపింపగా తన తదనంతరం రాజైన సొలొమోను తన కుమారుడైన సొలొమోను పిలిచి, నాయనా సొలొమోనా, లోకులందరూ పోవలసిన మార్గాన నేను పోతున్నాను, నువ్వేం భయపడగాకు. మరణం నాకు ఒక్కనికే రాదు, లోకంలో పుట్టిన వారందరికీ వస్తుంది. అయితే నేను పోయానని నువ్వు ధైర్యాన్ని కోల్పోవలసిన పని లేదు. రెండవది, నేను నా జీవితంలో సక్సెస్ కావడానికి నిత్యము దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించాను, నువ్వు కూడా పాటించినాయనా, మర్చిపోమాకు అని చెప్పి, నేను బ్రతికున్న దినాల్లో ఈ రాజునైనటువంటి దావీదుకు మేలు చేసిన కొంతమంది ఉన్నారు, కీడు చేసినా కొంతమంది ఉన్నారు, వాళ్ళను నువ్వు గుర్తుపెట్టుకోవాలి అని చెబుతూ 7వ వచనం 6-7 వచనాలు వచ్చేసరికి అంటాడు, నేను మహనాయిము ఆ దాపుకు వెళ్ళినప్పుడు మహనాయిము వాడైనటువంటి
ఆ బర్జిల్లై నాకు చాలా సహాయం చేశాడు, నా ఆకలి తీర్చాడు, నాకు మేలు చేశాడు. అతని కుమారులను నీ బల్ల యొద్ద భోజనం చేసేవారినిగా జ్ఞాపకం చేసుకో అని అంటాడు. కీడు చేసిన షిమీ గురించి చెప్పాడు, పాడు చేసిన మేనలుడైన యోవాబు గురించి చెప్పాడు, మేలు చేసిన బర్జిల్లై గురించి చెప్పాడు. ఎందుకు ఇంత వృత్తాంతం బైబిల్లో నుంచి నేను తీసి మీకు చెప్పానంటే, రారాజైన దేవుని పని మనం చేసింటే, రారాజైన దేవునికి ఇష్టకరంగా మనం బ్రతికుంటే, మన దేవుడైన దేవుడు మన తదనంతరమో లేదా మనం ఉండగానో ఆ రారాజైన దేవుడు మన పిల్లలను తన పని చేసిన వారిని ఏం చేయడు, మరచిపోడు. అందుకే దేవుని పని చేయాలి. దేవుని పని చేయడము అంటే కేవలం కసువూడ్చి కడగడమే కాదు, లేదా నాలాగా వాక్యం చెప్పడమే కాదు, నశించిపోయే ఆత్మల గురించి మనసారా మొరపెట్టడం కూడా ఒక పనే. ఒకరిని దేవుని సన్నిధానానికి నడిపించడం కూడా దేవుని పనే. నానా రకాలుగా ఉన్నాయి. ఆయన పని ఇది అని నువ్వు చేస్తే ఫలితాన్ని జీతమిచ్చేవాడు దేవుడు. అందుకే దేవుని పని చేసే విషయంలో నిలకడగా ఉండాలి, నిలకడగా ఉండాలి. నాకు తెలిసిన ఒక కుటుంబం, వాళ్ళ నాన్న పిల్లలను బాగా చదివించాడు, పెళ్లి కూడా చేశాడు. ఉద్యోగాలు రాకముందుగానే, స్థిరపడక ముందుగానే ఆయన హార్ట్అటాక్తో చనిపోయాడు. వాళ్ళు చాలా దిగాలు చెందారు. ఇక మాకు ఆ ఇంట్లో మగదిక్కే పెద్దగా లేదే. మమ్మల్ని ఎక్కడన్నా పిలుచుకోవాలంటే మా నాన్న కారు మాట్లాడేవాడు, బస్సు మాట్లాడే రిజర్వేషన్ చేసేవాడు, ఎక్కడెక్కడో తీసుకుని వెళ్ళేవాడు. ఏంటి మా పరిస్థితి అని తల్లడిల్లిపోయారు భార్య పిల్లలు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఆ కుటుంబం దేవుని పని చేస్తే దేవుడు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టలే. వాళ్ళ నాన్న ఉండంగా కరోనా టైంలో ఉద్యోగం కోసం అని చెప్పేసి విజయవాడకు వాళ్ళ ఊరికి చాలా మాటలు తిరిగారు వాళ్ళు. ఒకానొక సమయంలో విజయవాడ నుంచి వస్తూ ఇక్కడే ఆగితే మేమే భోజనం పెట్టాం వాళ్ళకు. ఎన్నో ప్రయత్నాలు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు చేస్తే సఫలము కాల. వాళ్ళ నాన్న కాలం అయిపోయిన తర్వాత ఆ పిల్ల సింగిల్ అటెంప్ట్ చేసిందండి. ఒక చిన్న ప్రయత్నం చేసింది, గవర్నమెంట్ జాబ్ కొట్టింది. ఈరోజు 35,000 రూపాయలతో ఒక ఉద్యోగం చేస్తుంది. దాని వెనక వారి తల్లిదండ్రులు చేసిన దేవుని పని ఉంది. అందుకే నేను అంటాను, మనము దేవుని పని ఏం చేయాలి, చేయాలి. ఎవడో చేసుకుంటారులే, ఎవరోలే అని అనుకుంటాం మనం. నో, అది కరెక్ట్ కాదు. దేవుని పని చేస్తే మన పనిని దేవుడు చేస్తాడు. రెండవది, దేని యందు నిలకడగా ఉండాలో చూద్దాం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాం. మోషే చేతులు బరువెక్కగా ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై ఆ రాయి వేశారు. అహరోను ఊరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా, ఆ మాట చూడండి, అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు ఎలాగున్నాయట, నిలకడగా. రెఫదీము అనబడే ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. మోషే అన్నాడు, నువ్వు వెళ్ళయా, విజయం వస్తుంది, నేను ప్రార్థన చేస్తాను, నీకు విజయం వస్తుంది, పో అన్నాడు. ఇప్పుడు మోషే ఆ పర్వతం మీద కూర్చొని, ఆ కొండ శిఖరం మీద కూర్చొని చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. మోషే చేతులు పైకెత్తినంత సేపు యెహోషువ ఇశ్రాయేలీలు అటువైపునున్న వారితో యుద్ధం చేస్తున్నప్పుడు గొప్ప విజయం కలుగుతుంది. ఎంతసేపని చేతులు ఇట్లే పెట్టుకుంటాడు, పైకెత్తి చేతులు బరువెక్కి దించాడు అనుకోండి, ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు. ఈ విషయాన్ని మోషే అన్న అయినటువంటి అహరోను, హూరు అనబడే వారిద్దరూ చూశారు.
అరే, మోషే చేతులు ఎత్తితే విజయం, చేతులు దించితే అపజయం. సో మనం ఏం చేద్దామంటే, మోషే గారు కూర్చుండడానికి ఒక రాయి తీసుకొచ్చి పెట్టారు. ఆ రాయి మీద మోషే గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇక చేతులు ఎత్తు మోషే అని చెప్పలా, ఈడ్చేయొగరు పట్టుకొని నిలబడ్డారు. చేతులు బరువు ఎక్కకుండా, ఒకరు పట్టుకుంటే ఇంకా నిలబడతాయి. మనం ఎత్తి ఇలాగే ఉంటే కొద్దిసేపు అయిన తర్వాత బరువు ఎక్కి దించేస్తాం. కానీ వాళ్ళు చేయి పట్టుకొని ఉన్నారు, విజయాన్ని పొందుకున్నారు. ఈ మాట చూస్తున్నప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది అనంటే, దేవుని పని చేయడానికి మనం ఎంత ఉత్సాహంగా ఉన్నామో, ఆ పని జరగడానికి మనము ఐక్యతతో, భార్యాభర్తలమైనటువంటి మనం ఐక్యతతో సహకారం అందించే విషయంలో నిలకడగా ఉండాలి. సహకారం అందించే విషయంలో ఎలాగుండాలి? నిలకడగా ఉండాలి. కొన్నిసార్లు భార్య పీసిందై ఉంటుంది, భర్త ఏం చెప్పాలి? దేవుని పని చేయడము మన బాధ్యత. ఎందరికో జీవనోపాధి లేదు, మనకు జీవనాన్ని ఇచ్చాడు. దేవుని పని చేద్దాం, మనం పోషించబడుతున్నాం. సువార్త అనేది ఊరక ప్రార్థన చేస్తే జరగదు. ప్రభు పనికి ధనము కూడా అవసరమైంది అని గ్రహించాలి. ఇప్పుడు భర్త పిసినోడు అనుకో, భార్య దాన్ని పుంజుకోవాలి. ఊరికే మనం ప్రార్థన చేసి మందిరానికి పోయి ఆదివారం కానుకేస్తే సరిపోదయా? పని అనేది ఖర్చుతో కూడింది కాబట్టి మనం సహకారం అందిద్దాం. ఈరోజు నేను అంటాను ప్రియులారా, ఈ పరిచర్య 6 నెలలు జరిగిద్దాం, టీవీ పరిచర్య అనుకున్నాం. 6 సంవత్సరాలు ఎప్పుడు అయిపోయింది, 7వ సంవత్సరం కూడా పరిచర్య జరుగుతుంది అని అంటే దేవుని పిల్లల సహకారం. దేవుని పిల్లల సహకారం. చాలా మంది పేరు చెప్తేనే మేము సహకారం అనుకుంటారు, కానీ పేరునే ఆశించుకోకుండా దేవ పని చేస్తారు అనే నమ్మకంతో వెళ్ళడం. దేవునందు ప్రియమైన వారలారా, హూరు అహరోనులే ఐక్యతతో సహకారం అందించకపోతే ఇశ్రాయేలులు ఏమయ్యేవారు? అడిపోయేవారు. ఈరోజు నేనంటాను, ఒక దేవుని సేవకుడిగా అనేక మంది రక్షించబడ్డానికి, ఎన్నో కుటుంబాలు కట్టబడ్డానికి, ఎన్నో కుటుంబాలలో విపత్కరమైన పరిస్థితుల నుంచి విడుదల పొందడానికి, దేవుని వాక్యము వారికి చేరడానికి, ఇదిగో ఈ వాక్యమినే దేవుని ప్రియబిడ్డలైన మీ కష్టార్జితము ఉంది అని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేదు. ఏ విధమైన సందేహము లేదు. ఒక దీన సేవకుడిగా నేను ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు సేవకులకు కానుక ఇవ్వడానికి కానీ, కట్టబడిన మందిరాల్లో కొన్ని పనులు ఆగిపోయినప్పుడు కొంత ధనం ఇవ్వడానికి కానీ, నేను ఉద్యోగస్తుని కాదు, వ్యాపారవేత్తను కాదు, కానీ అన్ని పనులు జరగడానికి సహకారం అందించే మీలాంటి బిడ్డలు ఉండడమే పనులు జరుగుతూ వెళ్తున్నాయి. ఒకరోజు మేము ఒక ప్రదేశానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు కొన్ని అననుకూలంగా ఉన్నప్పుడు అక్కడ ఏమాత్రం ఆలోచన చేయకోకుండా కొంత డబ్బులు అలాగ గుప్పిలు విప్పేసి వెనక్కి వచ్చేసాం. తర్వాత మరలా అక్కడికి మేము వేరే కార్యము నిమిత్తమై వెళ్ళినప్పుడు వారి ముఖాల్లో ఉన్న ఆనందం. 2 విధవరాళ్ళు, ఒక చెల్లెలు, చిన్న పిల్లలు, ఇల్లంతా కారిపోతూ ఉంది. భయానకమైనటువంటి పరిస్థితులలో ఆ రేకులే కానీ, ఆ బూడిద, ఆ రేకుల కింద ఉన్నటువంటి ఆ చెక్కలు కూడా పుచ్చు పట్టిపోయి, ఆ పుచ్చులో నుంచి వచ్చేటటువంటి ఆ బూడిద మాదిరిగా అది రాలిపోతుంటే అనేక సార్లు ఒంటి మీద పడితే దులుపుకున్నారు, అన్నం మీద పడితే పసిబిడ్డలు కలుపుకొని తిన్నటువంటి ఇళ్లలోకి వెళ్ళి వారి ఇల్లు మరమ్మతులు చేసి, చక్కటి మంచి క్వాలిటీ కలిగినటువంటి రేకులు వేసి, మంచిగా రంగు కొట్టించి, ఆ కరెంట్ ఎలాగుందంటే ఏ గోడ పట్టుకుంటే ఎప్పుడు షాక్ కొడుతుందో అన్నట్లు ఒక మంచి కనెక్షన్ ఇచ్చి, ఇవన్నీ మా పేరు కోసం చేయలే ప్రియులారా, దేవుని పిల్లలు దీవించబడాలి అన్న తపనతో ఇచ్చాం. నేను అంటాను, అలాగిచ్చిన ప్రతి కుటుంబాలు, వారి ఇల్లులు వారి ఇళ్ళ కన్నా ఘనంగా ఉన్నాయి. చక్కగా వీరి కుటుంబాలు ఉన్నాయి. కానీ ఆ పరిస్థితికి వారికి మాత్రం చాలు. ఒక ఆడబిడ్డలండి స్నానం చేయాలి అంటే చీరలు అడ్డు కట్టుకొని స్నానం చేసేవారు.
లోపలికి టాయిలెట్కి వెళ్ళాలి అంటే డోర్ లేదు, ఒక వెలుతురు లేదు, అటువైపున కొక్కులు, ఆ వెలకలు, భయానకమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంత చక్కగా ఉన్నారు ఎలాగా అని అంటే వాళ్ళు చెప్తారు, ఆ వీధిలో ఉన్న అన్యులు చెప్పే మాట ఏంటంటే, పాస్టర్లు అంటే ఎంతసేపు ఇప్పించుకునే వాళ్ళే అనుకున్నాం, కానీ మీ సేవకులు ఇలాగా అని అంటే నేనైతే చెప్తాను, మా సంఘపు బిడ్డలు ఇచ్చిన ప్రతి రూపాయిని ఎక్కడ ఎప్పుడు ఖర్చు పెట్టాలో తెలిసి ఉండి దాతృత్వమైనటువంటి మనసుతో సహకారము అందిస్తే మన పనులు ఆగుతాయా? ఆగవు. మన పనులు ఎప్పుడు ఆగవు ప్రియులారా. దేవుడు అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని పని చేయాలి, పనిలో ఏమందించాలి? సహకారిగా నిలచాలి, నిలబడాలి, నిలకడగా ఉండాలి. ఏదో గుడ్డోడు గూట్లో పడినట్టుగా అనే ఒక వారం ఏదో కోపం వచ్చినట్టు, ఆవేశం వచ్చినట్టుగా ఒక వారం తీసుకొచ్చేసి నిలబడ్డ వాళ్ళు జీవితంలో నిలబడలేరు. ఒకవేళ నిలబడ్డట్టు ఉన్నా కూలిపోయినప్పుడు, పడిపోయినప్పుడు ఎవరు చేయుతనందించరు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, క్రియలలో నిలకడగా ఉండాలి, దేవుని సహకారములో నిలకడగా ఉండాలి. ఇంకొక మాట చెప్పి ముగించేనా? 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14, 15 వచనాలు ఉన్నాయి, కలిసి ఉన్నాయి, చదువుకుందాం. 14, 15 వచనాలు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని నిలకడగా ఎవరి వలన నేర్చుకుంటివో, ఆ మాట చూడండి, తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు ఎలాగుండాలట? నిలకడగా ఉండవలెను. 3వ విషయం ఏంటంటే ప్రభునందు ప్రియులారా, నువ్వు ఏవైతే నేర్చుకున్నావో, ఎవరైతే నేర్పించారో వారి దగ్గర నువ్వు ఎలాగుండాలి? నిలకడగా. కానీ ఈరోజు దౌర్భాగ్యం, నేర్చుకున్న తర్వాత తినేటప్పుడు, అన్నం తినేటప్పుడట ఒకడు అడిగాడట, అమ్మా ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టమ్మా అని అడిగితే, అయ్యో పాపం ఆకలి తీరుద్దాం అని రాయా వచ్చి కూర్చో అని ఆకు వేసి చక్కగా అన్నం పెడితే అన్నం తింటూ తింటూ ఇంటికున్నటువంటి వాసాలను లెక్క పెట్టాడంట. ఆ రోజుల్లో స్లాబ్లు కాదు కదా, వాసాలు లెక్క పెట్టాడంట. లెక్కబెట్టి చేయి కడుక్కున్న తర్వాత ఇంకెప్పుడు ఖాళీ చేస్తున్నావు మా ఇల్లు అన్నాడంట. ఇల్లు ఖాళీ చేయడం ఏంటయ్యా, అన్నం పెడితే నీకు అని చెప్పేసి అంటే, ఇల్లు నాదే కదా, ఇన్ని రోజులు మీరు ఉన్నారు, బాడికి ఖాళీ చేయండి అన్నాడంట. ఇదేందిరా అన్నం తిని ఇల్లు నాదంట దుర్మార్గుడు అంటే బయటకు వచ్చి కేకలు వేయడం ప్రారంభించాడు. నా ఇంట్లో వీళ్ళు ఉంటూ నా ఇల్లు ఖాళీ చేయమంటే చేయట్లేదు అని అన్నారు. ఆ వార్త ఊరంతా పొక్కింది. ఊరి పెద్ద మనుషులు వచ్చారు, నాదంటే నాదని అన్నారట. అప్పుడు వీడన్నాడంట, వాళ్ళదే ఇండ్లైతే, వాళ్ళే ఇండ్లు కట్టింటే, లోపలగా పైన కప్పుకున్నటువంటి బోధ కింద ఉన్నటువంటి వాసాలు, ఆ చెక్కలు ఎన్నో చెప్పమను అన్నాడంట. ఇది ఎంచుకొని వేసింటారా? అదేందయ్యా మేము వేసుకున్నాం, కానీ ఎలాగంటే నా ఇండ్లు కాబట్టి నేను చెప్తా, అడ్డం 10 ఉన్నాయి, నిలువ 8 ఉన్నాయి, కావాలంటే పోయి లోపల లెక్క పెట్టండి అన్నాడట. అమ్మా ఇంత కరెక్ట్గా చెప్పాడంటే అతందే ఇల్లు, మీరు ఖాళీ చేయాల్సిందే కదా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, నేర్చుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని నేర్పించిన వారి దగ్గర లేకపోయినా పర్లేదు, కానీ నేర్పించిన వారిని ఏం చేస్తున్నారు? ఈరోజు చెడ్డగా మాట్లాడేస్తున్నారు. మేమేదో వ్యభిచారులమైనట్లు, మేమేదో దొంగలమైనట్లు, లేకపోతే నేనేదో అక్రమ జీవితాన్ని జీవిస్తున్నట్టు, నా భార్య ఏదో ఇంకొక చోట జీవిస్తున్నట్టు, ఇంటికి నోటికి వచ్చిన మాటలన్నిటినీ, ఇందాక చెప్పాను కదండి, బర్జిలై మేలు చేస్తే తన పిల్లలు తప్పకుండా మేలు ఫలాన్ని పొందుకున్నారు. ఈరోజు నేర్చుకొని దూషిస్తే ఆ ఫలితాన్ని కూడా వాళ్ళైనా పొందొచ్చు, వాళ్ళ పిల్లలైనా పొందుతారండి. నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. ఏవైతే నేర్చుకున్నావో దానిలో ఎలాగుండమన్నాడు? నిలకడగా.
నిలకడగా ఉండడం చాలా ప్రాముఖ్యం. నోరుంది, ఎవరు కట్టడి చేయలేరు, నా నోరుకి ఎవరు అడ్డుపడలేరు అని మనం అనుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో పౌలు ఉన్నాడు. పౌలు ఒకానొక సందర్భంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఒక ఆయన వచ్చి అన్నాడు, రే వాని నోటి మీద కొట్టంట్రా అన్నాడు. పౌలు అంటాడు, సున్నం కొట్టిన సమాధి నీ నోటి మీదే కొట్టాలి అన్నాడు. ఏంటి నువ్వు యాజకుని తిడతావా? నాకు తెలియదు, అతను ప్రధాన యాజకుడని అంటాడు. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ప్రియులారా, నేర్చుకున్న తర్వాత నేర్చుకున్న వాటి యందు ఎలాగుండాలి? నిలకడగా. ఎదుగో పిల్లలుగా మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. పాఠశాలకు వెళ్ళారు, ఒక 10వ తరగతి వరకు చదివారు. అక్కడ ఉపాధ్యాయులు చిన్నప్పటి నుంచి చదువు చెప్పారు. ఏదో సందర్భానుసారంగా వాళ్ళు కోపడిండొచ్చు, గద్దించుండొచ్చు, మందలించుండొచ్చు. ఈరోజు మీరు స్కూల్ నుంచి హైయర్ సెక్షన్ కాలేజీకి వెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళని చూడగానే కాలరెగరేసో ముఖం తిప్పుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదనుకోండి, మీ చదువు ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. వృద్ధిలోనికి రారు మీరు. మనం ఎప్పుడు కూడా మనకు చదువు చెప్పిన వారిని, దేవుని వాక్యము నేర్పించిన వారిని, మోకాళ్ళ అనుభవం నేర్పించిన వారిని, బ్రతుకు బాగుండాలని గద్దించిన వారి దగ్గర నేర్చుకున్న విషయాలలో నిలకడగా ఉండకోకుండా గాలికి ఏం కాకూడదు? కొట్టుకొని పోకూడదు. చూడండి, ఆలోచన చేయండి. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు ఎంత మాట అంటే అంత మాట మాట్లాడతాం. ప్రతి మాటకు లెక్క ఇహమందే చెప్పాలి. జాగ్రత్త వహిద్దాం. దేవుని ప్రియబిడ్డలుగా జాగ్రత్తగా ఉందాం. మనము క్రియలలో నిలకడగా ఉండాలి. దేవుని పనికి సహకారం అందించడంలో నిలకడగా ఉండాలి. నేర్చుకొనిన వాటిని నేర్పించిన వారి ఎదుట నిలకడగా ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబాన్ని నిలకడగా నిలవబెడతాడు. తలలోంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఓ నా తండ్రి, ఈ మాటలు మీరు మాట్లాడుతున్నప్పుడు మేమెప్పుడు ఎక్కడ కూడా జారిపోకోకుండా, నిలకడ లేకోకుండా పోకుండా మీరు మమ్మల్ని నడిపించండి. మీ చిత్తానుసారమైన మార్గంలో ముందుకు తీసుకువెళ్ళండి. మేము గాలికి కొట్టుకొని పోకుండా మీ వాక్యములో నిలుచుండినట్లు కృప చూపండి అని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన దేవా, మహాగణుడమైన పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఏ ఏ విషయాలలో మేము నిలకడగా ఉండాలో గడిచిన కొన్ని దినాల ముందు ఒక సందేశము, ఇప్పుడు ఒక సందేశం మీరు మాట్లాడారు. ఆనాడు మాట్లాడుతూ విశ్వాసమందు నిలకడగా ఉండాలి అని, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి అని, మీ చిత్తము తెలుసుకున్న తర్వాత తెలుసుకున్న దాని యందు నిలకడగా ఉండాలని ఒకప్పుడు మీరు మాట్లాడారు. ఈ రోజైతే నా తండ్రి, నన్ను మమ్మల్ని మీరు దర్శించి ఏ పనులు దేవుని పనులు చేస్తారో ఆ క్రియలలో నిలకడగా ఉండాలన్నారు. రెండవది తండ్రి, మేము మీ పరిచర్యకు సహకారం అందించే విషయంలో నిలకడగా ఉండాలి. మూడవది, ఏవైతే నేర్చుకున్నామో, ఎవరైతే నేర్పించారో ఆ విషయాలలో మేము నిలకడగా ఉంటే మమ్మల్ని స్థిరపరిచే దేవుడు అన్న మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మేము నిలకడగా ఉండకోకుండా మా మనస్సులను చెడగొట్టేటటువంటి ప్రతి విధమైన అపవాది క్రియలను నజరేయుడైన యేసు నామములో మీరు లయపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. మీ వాక్యపు జ్ఞానాన్నిచ్చి ముందుకు నడిపించండి. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా 60దంతలుగా 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనను నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.